హలో! ఈరోజు నేను హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను గైస్. వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా వస్తానో, వెళ్ళేటప్పుడు అంత బాధగా వెళ్తాను. కానీ ఈసారి బాధగా వెళ్ళలేదులేండి. అసలు వెళ్ళకపోదును. రేపు ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్తున్నాననమాట. హెల్త్ బాగోలేదని చెప్పేసి వచ్చాను. ఇంకా దారిలో టాబ్లెట్స్ కూడా తీసుకున్నాం. మా మమ్మీ ఇక్కడ చెప్తుందనమాట, దసరా వరకు ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు ఇరక్కొట్టేస్తాను నీకు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆగస్టులో సగానికి సగం రోజులు ఇంట్లోనే ఉన్నాను గైస్ నేను. అంత జబ్బు అయిపోయాను అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఏం తినలేదు. జస్ట్ రాగ్జావ ఏదో తాగితే ఎక్కడ కూడా హోటల్స్ కనబడలేదు మాకు. ఇంకా ఎక్కడో టీ స్టాల్ ఉంటే ఇంకా అక్కడ టీ తాగుతున్నాం అనమాట. మనకేమో ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేదు గైస్, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆకలేస్తుంది. ఇంకా మేకలు ఏదో మేతతో ఉంటాం ఎప్పుడు మనము. ఇంకా దారిలో బిస్కెట్స్ కూడా తినేసాం. ఈ లోపల కరెక్ట్గా యానం బ్రిడ్జ్ దగ్గర ఏమో మా స్కూటీ ఆగిపోయింది అనమాట. ఫోన్లే దొరికిందే చందని చెప్పేసి ఇంకా ఫొటోసు స్నాప్లు అన్నీ తీసుకున్నాం. మనకి సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు అనమాట. ఫస్ట్ ఫొటోస్ తీసుకోవాలి, స్నాప్లు పెట్టుకోవాలి, అంత ఫోటోహాలిక్ మనం. అయితే ఇంకా దారిలో ఒక కోరంగ్ అనమాట. కోరంగ్ చర్చి దగ్గర నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇక్కడ మొక్కుకున్నారనమాట, సారీ పెడతానని చెప్పేసి. బట్ మేము ఆ మొక్క అలా మర్చిపోతూ వచ్చామన్నమాట. స్కిప్ చేసుకుంటూ వస్తుంటే మనకేమో హెల్త్ మీదకి చాలా జబ్బు వచ్చేసి పడిపోయామన్నమాట. ఇంకా ఈరోజు ఆ మొక్క కూడా తీర్చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. మాకు ఈ చర్చి చాలా కలిసి వచ్చింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈ చర్చికి వచ్చాను అనమాట. అప్పటి నుండి కూడా ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా ఈ చర్చి దగ్గర ఆగే వెళ్తాము, కాసేపు అలా కూర్చుని. ఇంకా దారిలో నా ఫ్రెండ్స్ కూడా కనబడ్డాయి అనమాట. దాన్ని కూడా పలకరించేసి ఇంకా మళ్ళీ టిఫిన్ హోటల్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ టిఫిన్ తినేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవుతుంది గైస్ నాకు ఆకలి ఇంకా మామూలుగా ఏదనమాట. మా మమ్మీ అంటది, ఇంట్లో తినడానికి ఏం పోయే కాలం నీకు అని. బట్ ఏం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడు అదో జబ్బు నాకు. ఇంకా దారిలో ఫ్రూట్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మనం జబ్బు మనిషి కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ తినాలి, ఇలాంటి బయట జంక్ ఫుడ్ తినొద్దని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు మా మమ్మీ నాకు. ఈ లోపల మాట్లాడుకుంటూ మా హాస్టల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు హాస్టల్లోకి వెళ్ళిపోవాలి. ఈ జనాలందరినీ చూసి ఎవర్రా మీరంతా అనుకున్నా, ఈ లోపల వాళ్ళు ఏదో ఫారెస్ట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారనమాట. ఇంకా నన్ను హాస్టల్ దగ్గర దింపేశారు. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.